వెల్కమ్ టు ఐటీడీ న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా తిరువురు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పుట్టాలకు చెందిన నల్లగండ్ల రామకృష్ణారెడ్డి ఉద్యోగ విరమణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, హెచ్ఎం గారైన ఏ శ్యాంసుందరరావు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా విద్యను అభ్యసించి ఎంతోమందిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన రామకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ వి అబ్రహాం మణిరత్నం, వైస్ చైర్పర్సన్ పి సీత, ఉపాధ్యాయులు, బంధుమిత్రులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ రామకృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించారు. నల్లగొండ రామకృష్ణారెడ్డి దంపతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వారికి, ఎంఈఓ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అలాగనే ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి మా కృష్ణారెడ్డి గారికి, వారి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వారి యొక్క పదవి విరమణ కార్యక్రమంలో భాగంగా సభను ఏర్పాటు చేయడం జరిగింది. వర్షం ఉన్నప్పటికీ ఈ సభ జరగడం చాలా సంతోషకరం. భగవంతుడు కూడా మరి తెరపిచ్చారు. నేను ప్రతి సంవత్సరం వర్షాన్ని ఎప్పుడు చూస్తానంటే భద్రాచలం సీతారామ కళ్యాణ మహోత్సవంలో, సీతారామచంద్ర స్వాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో, అలాగనే ఇంత మంచి చల్లటి వాతావరణంలో వారి యొక్క పదవీ విరమణ సభ జరగటం చాలా ఆనందదాయకం. అంతేకాకుండా వారు మా స్కూల్లోని నెల రోజుల్లోని అందరితో కలిసిమెలిసి 2 నెలల 15 రోజులు వారు మా అందరితో కలిసిమెలిసి పోవటం అనేటువంటిది చాలా సంతోషకరం. ఎందుకంటే వారి యొక్క ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇంకా కొన్ని రోజులు ఉంటే విద్యార్థుల్ని ఎలా తీర్చిదిద్దేవారో తెలిసేది. మరి లోపలనే వారు పదవీ విరమణ చేశారు. అయినా కానీ మా స్కూల్ పట్ల, అలాగనే ఇక్కడికి ఉన్నటువంటి వాతావరణం అంటే ఉపాధ్యాయుల పట్ల వారు ఇంకా ప్రేమాభిమానాలు కలిగి వారి యొక్క ప్రేమను మాతో ఎల్లప్పుడూ పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. వారు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా వారు మరి అనేకమైన కార్యక్రమాలు చేసి ఉండవచ్చు. అలాగనే వారికి మంచి అవకాశం ఏంటంటే ఈ పదవీ విరమణ చేసినటువంటి టైంలో వీలుంటే పిల్లలకు కూడా విద్యాబోధన చేయొచ్చు ఓపుకుంటే వారి సబ్జెక్ట్ని. మరి ఆ విధంగా వారికి భగవంతుడు నిండైనటువంటి ఆయురారోగ్యాలు, ఆయుష్ భాగ్యం దయచేయాలని, వారి దంపతులు ఇద్దరు కూడా ఆయురారోగ్యాలతో, ఆయుష్ భాగ్యంతో నిత్యము వర్ధిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.